ఈరోజు మనం ఆల్జీమర్స్ వ్యాధి లేదా మతిమరుపు గురించి తెలుసుకుందాం. మన ఇళ్లల్లో చాలామంది మన అమ్మమ్మలో మన తాతయ్యలో ఎప్పుడో జరిగిన విషయాలు గుర్తుపెట్టుకుంటారు. రీసెంట్గా జరిగే విషయాలు లైక్ తాళం చెవులు ఒక చోట పెట్టి మర్చిపోవడం, కళ్ళజోడు ఒక చోట పెట్టి మర్చిపోవడం, మనవళ్ళు మనవరాళ్ళ పేర్లు మర్చిపోవడం, ఇంట్లో ఒక గది అనుకొని ఇంకో గదిలోకి వెళ్ళిపోవడము, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దారులు మర్చిపోవడము గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆల్జీమర్స్ వ్యాధి యొక్క లక్షణాలు. ఆల్జీమర్స్ వ్యాధి అనేది ఒక న్యూరోడీజనరేటివ్ డిసీజ్. ఇది బ్రెయిన్లో మనకు హిప్పోకాంపస్ అనే పార్ట్ యొక్క డిస్ఫంక్షన్ మూలాన వస్తుంది. దీన్ని మనం పూర్తిగా నయం చేసుకోలేం, కానీ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఆల్జీమర్స్ వ్యాధిని కొంతవరకు నివారించగలం. ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. 6 to 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్. మన బ్రెయిన్ చురుకుగా పనిచేయాలన్నా, మనము నేర్చుకున్న విషయాలు అనేవి సరిగ్గా గుర్తుండాలన్నా 6 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా అవసరం అండి. అండ్ మన డైట్లో వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ లైక్ ఫిష్, వాల్నట్స్, పిస్తా, అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు మరియు కలర్ఫుల్ ఫ్రూట్స్ లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఉసిరి, నేరేడు గింజలు ఉండడం ద్వారాను, మరియు బ్రెయిన్ యాక్టివేట్ అయ్యే పనులు లైక్ పజిల్స్, సూడోకు, పద వినోదం లాంటి పజిల్స్ చేయడం వలన మన బ్రెయిన్ అనేది కంటిన్యూస్గా యాక్టివేట్ అయ్యి ఈ మతిమరుపు లక్షణాలని కొంతవరకు నివారించుకోగలము.